హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. స్నానం చేయడం పూర్తి అవడంతో రేఖా టవల్ అంటూ అరిచింది తనూజ. కానీ తన బాయ్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పే పనిలో పడిపోయిన రేఖకి ఆ పిలుపు వినిపించలేదు. ఏంటి, ఇది ఇక్కడే ఉంది కదా, మరి పిలిచినా పలకదేంటి అని మనసులో అనుకుని మళ్ళీ రేఖా నిన్నేనే, త్వరగా టవల్ ఇవ్వు అంటూ మళ్ళీ పిలిచింది తనూజ. ఈసారి ఆ పిలుపు అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ధీరజ్కి వినిపించింది. దాంతో అనుమానంగా ఆ గది మొత్తం చూసిన అతనికి అక్కడ ఎక్కడా కూడా రేఖ కనిపించలేదు. వసే ముద్దు మొహమా, ఎన్నిసార్లు పిలవాలి? ఇలా వాటర్లో ఎక్కువగా తడిచి ఉండడంతో చలి వేసిస్తుంది నాకు, త్వరగా టవల్ ఇవ్వవే అంటూ అసహనంగా అరిచింది తనుజ. ఆమె అలా అనడంతో పాపం చాలా చలిగా ఉన్నట్లుంది. ఈ రేఖ ఎక్కడికి వెళ్ళిపోయింది? అయినా స్నానానికి పంపించినప్పుడు పక్కనే ఉండి చూసుకోవాలని తెలీదా అని అనుకుంటూ ఆ గది బయటికి వెళుతున్న ధీరజ్కి అమ్మా అంటూ చిన్నగా అరిచిన తనుజ అరుపు వినిపించింది. దాంతో కంగారు పడిన అతను బెడ్పై ఉన్న టవల్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ కొట్టాడు. అప్పటికే చలికి వణికిపోతూ బిగుసుకుపోయిన తనూజ అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు. కొంచెం కంగారుగా అనిపించడంతో తనుజ అని పిలుస్తూ మళ్ళీ డోర్ కొట్టాడు అతను. అయినా ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఏదో అనుమానం రావడంతో తనూజ అంటూ మళ్ళీ పిలిచాడు అతను. అయినా కూడా ఆమె పలకలేదు. దాంతో ఇంకా కంగారు పెరిగిపోయిన అతను మెల్లిగా డోర్ తీసుకుని లోపలికి చూడగా వాష్రూమ్లో ఒక మూలకి కిందకి కూలబడిపోయి చలికి బిగుసుకుపోయినట్లు వణుకుతూ ఉన్నామే అతనికి కనిపించింది. ఏ తనుజ, ఏమైంది అంటూ ఆమె దగ్గరికి కంగారుగా వెళ్ళబోయాడు. కానీ ఆమె శరీరంపై నూలు పొగ కూడా లేకపోవడంతో ఒక్క క్షణం అక్కడే ఆగిపోయిన అతనికి ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. చలికి వణుకుతూ ఉన్న ఆమె చిన్నగా మూలుగుతూ ఉంది. అది విని ఏదైతే అయింది, ఈ సమయంలో ఆలోచిస్తూ కూర్చుంటే తన ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని మనసులో అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న టవల్ ఆమె శరీరం చుట్టూ కట్టి ఆమెను తన చేతిలోకి ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్పై పడుకోబెట్టాడు ధీరజ్. అప్పటికి కూడా ఆమె చలికి వణుకుతూ ఉండడం గమనించిన అతను ఆమె గుండెల వరకు బ్లాంకెట్ కప్పేసి ఆ గదిలో ఉన్న విండోస్ అన్నీ క్లోజ్ చేసి కండిషనర్ ఆన్ చేశాడు. అప్పటికి ఆమె శరీరం కొంచెం వణకడం తగ్గింది. అసలు బుద్ధి లేదు వీళ్ళకి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన తనకి చన్నీళ్ళతో స్నానం చేయకూడదు అని తెలియదా? మెడిసిన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు హాట్ వాటర్ తోటే స్నానం చేయాలి కదా. అయినా దీన్ని కాదు, ఇది స్నానం చేస్తాను అంటే క్లాత్తో తొడవకుండా గొర్రెపోతులా తల ఊపిన దాని తల తీసి వాష్రూమ్ ముందు వేలాడి తీయాలి. అప్పుడు కానీ మళ్ళీ ఇది స్నానం చేయాలి అంటే భయపడి చావదు అని మనసులో అసహనంగా అనుకుని ఆమెకి వెచ్చదనం ఇవ్వడం కోసం ఆమె చేతులను కాళ్లను కొంచెం రబ్ చేస్తూ ఉన్నాడు ధీరజ్. అప్పుడే బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో విజిల్ వేసుకుంటూ ఆ గదిలోకి వచ్చి ఆ సన్నివేశం చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది రేఖ. ఆ షాక్లో ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఆమె వదిలేయడంతో అది కింద పడి సౌండ్ చేసింది. ఆ సౌండ్ వచ్చిన వైపు చూసిన ధీరజ్కి ధ్వజస్తంభంలా అక్కడే నిలబడి ఉన్న రేఖ కనిపించడంతో ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏంటి, బాగా ఉడికిపోయిన వంకాయ మొహం ఒకటి వేసుకుని అలా చూస్తున్నావు? వచ్చి మీ అక్క కాళ్ళు చేతులు రబ్ చేయి అంటూ అరిచాడు ధీరజ్. ఆ అరుపుతో స్పృహలోకి వచ్చి తొందరగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని రబ్ చేస్తూ, ఏమైంది బావా అక్కకి అంటూ అడిగింది రేఖ. ఏమవుతుంది, వాష్రూమ్ని స్విమ్మింగ్ పూల్ చేసి ఆ చల్లటి వాటర్లో మేడం జలకాలాలు ఆడారు, దాని ఫలితం ఇది. అయినా తను స్నానానికి వెళ్ళేటప్పుడు హాట్ వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకునే పని లేదా నీకు? అంతకీ వాసన వస్తే ఏ పర్ఫ్యూమ్నో కొట్టుకొని మేనేజ్ చేయాలి, కానీ ఈ పరిస్థితిలో స్నానం చేయడం ఏంటి అంటూ అరిచాడు ధీరజ్. ఆ విషయం నాకేం తెలుసు బావా, అక్క స్నానం చేస్తాను అంది, నేను లోపలికి తీసుకువెళ్ళాను. అత్తయ్య ఉంటే అన్నీ దగ్గరుండి చూసుకునేది, పెద్దావిడి కదా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ చెప్పేది. అలాంటి ఆవిడని వెళ్ళకొట్టి ఏమీ తెలియని నన్ను
పేషెంట్ పక్కన పెడితే మరి పరిస్థితి ఇలాగే ఉంటుంది అంటూ మూర్తి తిప్పింది రేఖ. ఆ మాటతో సీరియస్గా ఆమె వైపు చూశాడు ధీరజ్. ఆ చూపుకి భయపడి తల వంచుకుని సారీ బావా, బై మిస్టేక్ నిజం బయటకు వచ్చేసింది అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్పింది రేఖ. కానీ ఆమె మాట పట్టించుకోకుండా ఆలోచనలో పడిన ధీరజ్, నిజమే, అమ్మ ఉంటే తనూజకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అనవసరంగా నా మాటలకి హట్ అయ్యి అమ్మ వెళ్ళిపోయింది. అసలు ఇదంతా నా వల్లనే అని అతను మనసులో అనుకుని, సర్లే ఇక నుంచి తనని నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి వేడిగా సూప్ చేసి తీసుకురా అంటూ చెప్పాడు ధీరజ్. ఆ మాట విని, నీకా బావా అడిగింది రేఖ పళ్ళు కొరుకుతూ ఆమె వైపు చూసి. చలికి గడ్డ కట్టుకుపోయింది నేను కాదు కదా, కాబట్టి సూప్ కూడా నాకు కాదు, మీ అక్కకి. వెళ్ళి కొంచెం టేస్టీగా ఉండేటట్లు చేసి తీసుకురా, మళ్ళీ అందులో చెత్తా చెదరం వేసి చెడదబ్బద్దు అంటూ పళ్ళు నూరుతూ చెప్పాడు ధీరజ్. అది చెడిపోవడమేమో కానీ నీలో కనిపిస్తున్న ఈ వింత మార్పు చూస్తూ ఉంటే నా మైండ్ చెడిపోయేటట్లుంది. అయినా పెళ్ళమంటే పడని ఈ మహానుభావుడు పెళ్ళానికి సూప్ ఎలా చేయాలో చెప్తున్నాడు. దీనికైనా వింత మరొకటి ఉంటుందా అని మనసులో అనుకుంటూ, అలాగే బావా, 5 నిమిషాల్లో తీసుకువస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది రేఖ. ఫాస్ట్గా వచ్చిన కారు ఒక పక్కగా ఆకగా వచ్చి ఆ కారు ఎక్కాడు ఆనంద్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ఆనంద్ అని ధర్మేంద్ర అనడంతో, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్, ఏంటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని అతను అడగడంతో, ఈరోజు గంజా స్మగ్లింగ్ జరుగుతుంది, అది కూడా చాలా పెద్ద మొత్తంలో అని ఎవరో స్టేషన్కి కాల్ చేసి చెప్పారట. అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ డ్యూటీ మాత్రం నాకు స్పెషల్గా వేశారు. ఒంటరిగా ఏం వెళ్తానని తోడు నిన్ను తీసుకువెళ్తున్నాను అంటూ చెప్పాడు ధర్మేంద్ర. అంటే ఈ నైట్ మీతో పాటు నేను జాగారం చెయ్యాలన్నమాట అంటూ చిన్నగా నవ్వాడు ఆనంద్. అంతే కదా మరి, కావాలని కోరుకున్న జాబ్ చేస్తున్నప్పుడు ఇలాంటి కష్టాలు తప్పవు అంటూ కార్ స్టార్ట్ చేశాడు ధర్మేంద్ర. అది చూసి, అయ్యో డాడీ, నేను ఇంకా ఎక్కలేదు అంటూ ఆ కారు వెనుక పరుగు తీసింది. ఊపిరాడక ఊపిరి పీల్చుకోవడం కోసం ఒక్క నిమిషం కార్ డిక్కీ నుంచి కిందకి దిగిన సహస్ర. కానీ ఆ పిలుపు అతన్ని చేరే లోపలే ఆ కార్ ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి, అయ్యో అనవసరంగా కారు దిగాను, ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు, నేను మాత్రం ఇలా నైట్ డ్రెస్లో రోడ్లో మిగిలిపోయాను, చేతిలో డబ్బులే కాదు కనీసం ఫోన్ కూడా లేదు, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటున్న ఆమెకి ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. అలా ఒక 5 నిమిషాలు ఆలోచించగా ఏదో ఐడియా రావడంతో, ఆ ఆటోలో మాట్లాడిన వ్యక్తి చెప్పిన అడ్రస్ ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది కదా, డాడీ వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళి ఉంటారు, సో మనం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోదాం అని మనసులో అనుకుని అటువైపుగా నడుస్తూ ఉంది ఆమె. ఇంటి నుండి బయటకు వచ్చిన దాత్రి పంకజాక్షి చెప్పిన స్పాట్కి వెళ్ళి అక్కడ తనకు సంబంధించిన మనుషులు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆమెకి కాల్ చేసింది. రింగ్ అవుతూ ఉన్న ఆ ఫోన్ వైపు తన ముందు కూర్చుని తాయితీగా చెస్ ఆడుతూ ఉన్న వల్లి వైపు భయంగా చూస్తూ ఉంది పంకజాక్షి. ఆమె టెన్షన్ చూసి వంకరగా నవ్వుతూ, ఏంటి ఆ పిల్లేనా ఫోను అంటూ అడిగింది వల్లి. అవును మేడం, వణుకుతున్న గొంతుతో చెప్పింది పంకజాక్షి. ఆ మాటకి నవ్వుతూ, చూస్తూ ఉంటే ఆ పిల్లకి పని పట్ల సిన్సియారిటీ ఎక్కువగానే ఉన్నట్లుంది అనుకుంటా, చెప్పిన టయానికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చేసినట్లుంది. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు అంటే, అక్కడ కొంచెం దూరంలో కొంతమంది మనుషులు అమ్మాయిలను కిడ్నాప్ చేసి 26 నెంబర్ ఉన్న వ్యాన్లోకి ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉన్నారు, నువ్వు ఎలా అయినా వాళ్ళతో కలిసి వెళ్ళాలి అని చెప్పాలి, అర్థమైందా అంటూ అడిగింది వల్లి. ఆమె చెప్పినట్లు దాత్రికి చెప్పడానికి పంకజాక్షికి మనసు రావడం లేదు. ఎలా అయినా దాత్రిని కాపాడాలి అన్న ఉద్దేశంతో, అది కాదు మేడం, పాపం తనకేమీ తెలియదు, అమాయకురాలు, తనను వదిలేయండి మేడం అంటూ బతిలాడుతూ ఉంది ఆమె. అప్పుడే అమ్మా అంటూ ఏడుస్తూ ఉన్న చిన్నపిల్ల వాయిస్ ఆమెకి వినిపించింది. దాంతో అటు తిరిగిన ఆమెకి తన కూతురి గొంతుపై కత్తిపెట్టిన రౌడీ కనిపించాడు. ఇప్పుడు చెప్పు, ఆ పిల్లను వదిలేయాలా లేక నీ కూతుర్ని వదిలేయాలా అంటూ కన్నింగా అడిగింది వల్లి.
ఆ మాటతో బెదిరిపోయి ఎక్కడ తన కూతురిని చంపేస్తారా అన్న భయంతో చెప్తాను మేడం, ఇప్పుడే మీరు చెప్పమన్నట్లే చెప్తాను, ప్లీజ్ నా కూతుర్ని ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ లిఫ్ట్ చేసింది పంకజాక్షి. అది చూసి వంకరగా నవ్వుకుంటూ వదిలే అన్నట్లు అతనికి సైగ చేసింది వల్లి. ఆమె సైగ అర్థం చేసుకుని ఆ పిల్ల మెడపై పెట్టిన కత్తిని పక్కకు తీసి ఆ పిల్లని గట్టిగా పట్టుకున్నాడు ఆ రౌడీ. హలో మేడం, మీరు చెప్పినట్లే నేను స్పాట్కి వచ్చేసాను, కానీ ఇక్కడ మన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు మేడం అంటూ కొంచెం కంగారుగా అడిగింది ధాత్రి. బెదురుగా వల్లి వైపు చూస్తేనే వాళ్ళు అందరూ మారు వేషాలలో ఉన్నారు ధాత్రి, నువ్వు కనిపెట్టడం కొంచెం కష్టం, వాళ్ళు నిన్నే ఫాలో అవుతారు, వాళ్ళ గురించి వదిలేసి నువ్వు అక్కడ 2626 నెంబర్ ఉన్న వ్యాన్ ఒకటి ఉంటుంది, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యాన్లోనే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తమ స్థావరాలకి తీసుకుని వెళుతున్నారు ఆ రౌడీలు. ప్లాన్ ప్రకారం నువ్వు వాళ్ళలో కలిసిపో, అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నదంతా నీ దగ్గర ఉన్న కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉండు, నువ్వు వెళ్ళిన కొంతసేపటికి మన వాళ్ళు అక్కడికి వచ్చేసి నిన్ను తీసుకువచ్చేస్తారు అంటూ చెప్పింది పంకజాక్షి. ఆమె మాటలు గుడ్డుగా నమ్మేసి సరే మేడం అంటూ కాల్ కట్ చేసి ఆమె చెప్పినట్లు ఆ వ్యాన్ కోసం చూడగా తనకి కొంచెం దూరంలోనే ఆగి ఉన్న ఆ వ్యాన్ ధాత్రికి కనిపించింది. దాంతో ఇంకేమీ ఆలోచించకుండా మెల్లిగా ఆ వ్యాన్ దగ్గరే అటు అటు ఇటు తిరుగుతున్న రౌడీలకి కనిపించకుండా ఆ వ్యాన్ ఎక్కి కూర్చుంది ధాత్రి. దానికోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ రౌడీలు ఆమె ఎక్కడం గమనించి వంకరగా నవ్వుకున్నారు. అమ్మయ్య, ఎలా అయితేనే వ్యాన్ ఎక్కేశాను అని అనుకుంటూ ఆ వ్యాన్ మొత్తం పరీక్షిస్తూ ఉన్న ధాత్రికి అందులో కొంతమంది అమ్మాయిలు ఏడుస్తూ కనిపించారు. అందులో చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉండడం చూసిన ధాత్రి మనసు విలవిలలాడింది. దుర్మార్గులు, వయసుతో సంబంధం లేకుండా ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వీళ్ళతో వ్యాపారం చేస్తున్నారా? అసలు వీళ్ళకి మనసాక్షి అనేదే లేదా? ఆడదైతే చాలా, వీళ్ళందరికీ చిచ్చి ఏం బ్రతుకులరా మీవి అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమెకి చిన్నగా భయం వేయడం మొదలయ్యింది. దానితో తన చేతికి ఉన్న రింగ్ వైపు చూస్తూ మీకు చెప్పకుండా చాలా పెద్ద సాహసం చేస్తున్నాను ఆకాష్ గారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి వీళ్ళందరినీ నేను బయట పెట్టగలిగితే పర్వాలేదు, నేను మిమ్మల్ని చూడగలుగుతాను, కానీ అలా కాకుండా నాకు ఏదన్నా ప్రమాదం జరిగితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి అని మనసులో అనుకుంటూ ఆ ఉంగరానికి చిన్నగా ముద్దు పెట్టుకుంది ఆమె. అప్పుడే సడన్ బ్రేక్ వేయడంతో ఆ వ్యాన్ ఆగింది. దాంతో అదిరిపడి అటు చూసిన ఆమెకి వ్యాన్ డోర్ తీసి ఇంకా దిగండి అంటూ పిలిచారు ఆ రౌడీలు. ప్లీజ్ అన్నా, మమ్మల్ని వదిలేయండి అన్నా, ఇంటి దగ్గర మా అమ్మ నాన్న మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీకు దండం పెడతాము, మమ్మల్ని విడిచిపెట్టండి అన్నా అంటూ బతిమలాడుతూ ఏడుస్తూ ఉన్నారు అందులో ఉన్న అమ్మాయిలు. వారిపై ఎటువంటి కనికరం చూపించకుండా వాళ్ళని కొడుతూ ఆ వ్యాన్ నుండి కిందకి లాగుతూ అక్కడి నుంచి ఈడ్చుకుని వెళుతూ ఉన్నారు ఆ రౌడీలు. ధాత్రి కూడా వాళ్ళకి అనుమానం రాకుండా వాళ్ళలాగానే ఏడుస్తూ ఉండడంతో ఆమెను కూడా అలానే తీసుకుని వెళ్ళి ఒక గదిలో అందరినీ వరుసగా నిలబెట్టారు ఆ రౌడీలు. అక్కడ ఒక నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఉండగా వారి చూపులు కామంతో నిండిపోయి అక్కడ నిలబడిన వారిని తినేసేలా చూస్తూ ఉన్నాయి. ఆ చూపులు ధాత్రికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ వరుసలో నిలబడిన అమ్మాయిల మధ్యలో తను నిలబడి తన దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరాతో అక్కడ జరుగుతున్నదంతా రికార్డ్ చేస్తూ ఉంది ఆమె. కానీ ఆమె పక్కనే ఉన్న సహస్రకి మాత్రం బాగా ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపించడంతో అటువైపు తిరిగి చూసిన ధాత్రికి అక్కడ సహస్ర కనిపించడంతో ఒక్క క్షణం షాక్ అవుతూ, ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ అయోమయంగా కొంచెం కంగారుగా అడిగింది. ఆమెను చూసి కొంచెం రిలాక్స్ అవుతూ, అమ్మయ్య, నాకు తోడు నువ్వున్నావా, ఇంకా ఎవరూ లేరేమో అని కంగారుపడి చచ్చాను అంటూ చెప్పింది సహస్ర. ఆ మాటకి బాగా చిర్రెత్తుకు రావడంతో, తోడు ఉండడానికి మనం వచ్చింది ఏమైనా సినిమా హాల్కి అనుకుంటున్నావా, చాలా డేంజరస్ ప్లేస్కి, అయినా ఇక్కడికి నువ్వెలా వచ్చావు, బుద్ధి లేదా నీకు
అంటూ సీరియస్ అయింది ధాత్రి. ఎలా అంటే నడుచుకుంటూ వచ్చాను. గోడ దూకి లోపలికి ఎంటర్ అయిన నన్ను సీసీ కెమెరాల్లో చూసి పట్టేసుకుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అంటూ ఏడుపు మొహం వేసుకుని అమాయకంగా చెప్పింది సహస్ర. మతిలేని పని చాలా మంచిగా చేశావు, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా బయటపడతావు నువ్వు? కోపంగా అడిగింది ధాత్రి. నువ్వెలా పడితే నేను అలానే పడతాను. ఏ ప్లీజ్ ప్లీజ్, నువ్వు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా నన్ను తీసుకువెళ్ళు అంటూ అడిగింది సహస్ర. రామా, ఇక్కడ నుంచి నేను వెళ్ళడమే కష్టం, ఇక నిన్నెలా ఇక్కడ నుంచి తీసుకువెళ్తాను? సరేలే, నువ్వెక్కడికి వెళ్ళకుండా నా పక్కనే ఉండు, అర్థమైందా అంటూ చెప్పింది ధాత్రి. అలాగే అని శాస్త్ర అనడంతో కొంచెం రిలాక్స్ అయ్యి, ముందే అనుమానం రావడంతో ఆనంద్కి లొకేషన్ షేర్ చేసి మంచి పని చేశాను, వాడు త్వరగా అది చూసి ఇక్కడికి వస్తే బాగుండును, ఈ తింగరి దాన్ని ఏదోలా రక్షించి తీసుకువెళతాడు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ధర్మేంద్రకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీ మొత్తం చెక్ చేస్తూ తిరుగుతున్న ఆనంద్ వాళ్ళకి ఏమీ దొరక్కపోవడంతో నీరసంగా వచ్చి కారుకి జారబడ్డాడు అతను. అప్పుడే అతని ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఆ ఫోన్ తీసి ఓపెన్ చేసి చూసిన అతనికి ధాత్రి పంపిన లొకేషన్ కనిపించింది. ఇదేంటి, ధాత్రి ఫోన్ నుంచి లొకేషన్ పంపించింది అంటే తను ఈ టైంలో ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళింది అన్నమాట అని మనసులో అనుకోగానే చిన్నగా కంగారు మొదలవడంతో ఆమెకి సెక్యూరిటీగా పెట్టిన వాళ్ళకి కాల్ చేశాడు ఆనంద్. కానీ వాళ్ళలో ఎవ్వరూ కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది అక్కడ అని మనసులో అనుకున్న అతను, సార్ మిగతా చెక్కింగ్ మీరు చేయండి, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వెళుతున్నాను అని చెప్పి ధర్మేంద్ర సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఆనంద్. చెప్పండి సార్, మొత్తం 20 మంది అమ్మాయిలు, ఒక్కొక్కరికి మీరు 10 లక్షలు ఇచ్చినా కూడా చాలా తక్కువే అనేటట్లు ఉన్నారు ఇవాళ తీసుకువచ్చిన పిట్టలు, పైగా ఫీల్డ్కి సరికొత్త, అలాంటిది మీరు 7 లక్షలు ఇస్తాను అంటున్నారు, అది అసలు కుదిరి పనే కాదు అంటూ ఆ అమ్మాయిల గురించి బేరాలు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళందరి మధ్యలో ఉన్న మెయిన్ చైర్లో కూర్చుంది వల్లి. ఆమెను చూసి నమస్తే మేడం అని వాళ్ళందరూ లేచి నిలబడడంతో, ఏంటి ఏదో చిన్న పిల్లల బేరాలు ఆడుతున్నారట, ఇక్కడ నేను చెప్పిన రేటే ఫిక్స్, ఆ రేటుకి కావాలంటే తీసుకుని వెళ్ళండి, లేదు అంటే వేరే పార్టీని చూసుకుంటాం, మేము చాలా రిస్క్ చేసి వీళ్ళని ఇక్కడికి తీసుకువస్తే మీరు అంత చీప్గా అడగడం ఏంటి అంటూ కొంచెం సీరియస్ అయింది వల్లి. ఆ మాటలు విన్న శాస్త్రదాత్రికి చాలా కోపం వచ్చింది. మంచి ఓటమైన బండరాయి ఉంటే బాగుండును, దీని నెత్తి మీద పడేసి నెత్తి పగలగొట్టి మరీ చంపేసేదాన్ని, కచ్చగా అంది శాస్త్ర. తన మాటలు పట్టించుకునే పరిస్థితుల్లో దాత్రి ఇప్పుడు లేదు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా సీరియస్గా ఉంది, పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి అంటుంది, వాటిని దాటుకుని మా వాళ్ళు లోపలికి రావడం అన్నది కొంచెం అసాధ్యంలాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి శాస్త్రాన్ని ఎలా తప్పించాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. అలా 10 నిమిషాలు గడిచాక వాళ్ళ రేటు ఫిక్స్ అవడంతో, అరే వాళ్ళందరినీ తీసుకువెళ్ళి బండెక్కించండిరా అంది వల్లి. ఆ మాట విన్న దాత్రికి గుండెల్లో రాయి పడింది. ఏంటి మేడం, చెప్పిన ప్రకారం ఈ పాటికి మీడియా వాళ్ళు ఇంకా పోలీసులు ఇక్కడికి రావాలి కదా, ఇంకా ఎవరు రాలేదు, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా తీసుకుని వెళుతూ ఉన్నారు వల్లి మనుషులు. అది గమనించి వెంటనే తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి శాస్త్ర పాకెట్లో పెట్టింది దాత్రి. నాకు ఏమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి సాది, నువ్వుండే లొకేషన్ బట్టి ఆనంద్ వచ్చి ఎలా అయినా నిన్ను కాపాడుకుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అలా ఆ గుంపులో కలిసి దాత్రి కూడా వెళ్ళిపోతూ ఉండగా ఆమె చెయ్యి పట్టుకుని బయటికి లాగింది వల్లి. దాంతో షాక్ అయిన సహస్ర దాత్రి అని అంటూ ఉండగా వల్లి మనిషి వచ్చి ఆమెని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుని వెళ్ళిపోయాడు. కోపంగా దాత్రి వైపు చూసి, నువ్వేనా నా మొగుడిని కొట్టి గాయపరిచిన ఆడదానివి
అంటూ కోపంగా అడిగింది వల్లి. ఆమె వైపు చాలా అసహ్యంగా చూస్తూ, నీ మొగుడా? వాడెవడు? అంటూ అడిగింది ధాత్రి. ఆమె మాటల్లో పొగరు చూస్తూ ఉన్న వల్లికి మరింత కోపం రావడంతో లాగిపెట్టి ధాత్రి చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బ ఫోర్స్కి వెళ్ళి నేల మీద పడింది ధాత్రి. కోపంగా ఆమె చేతి మీద తన కాలు వేసి గట్టిగా తొక్కుతూ, ఎవరా? ఎవరినైతే నువ్వు తల పగలు కొట్టి గాయపరిచావో అతనే అతనే నా మొగుడు బద్రీనాథ్. నా మొగుడిని కొట్టి నా అడ్డాకి వచ్చి నన్నే పోలీసులకి పట్టిద్దామని చూసావు అంటే ఎంత ధైర్యమే నీకు? ఈరోజు నీ ధైర్యాన్ని చంపేసి నిన్ను బ్రతికున్న శవాన్ని చేస్తాను అంటూ రేయ్ అని అరిచింది వల్లి. ఆమె అరుపు అర్థం చేసుకుని లావుగా ఉన్న ఒక కర్ర తీసుకువచ్చి ఆమెకి ఇచ్చాడు ఆమె మనిషి. ఆ కర్రతో గట్టిగా ధాత్రి తలపై కొట్టింది వల్లి. అమ్మా అంటూ అరుస్తూ నేల మీద పడిన ధాత్రి తల నుండి రక్తం కారుతుంది. అయినా కూడా పైకి లేవాలి అని ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. రేయ్, ఎవరినో రేప్ చేస్తే దీనికేదో నొప్పి వచ్చినట్లు నా మొగుడిని కొట్టిందిరా ఇది. ఇప్పుడు మీరందరూ కలిసి దీన్ని రేప్ చేయండి. ఆ నొప్పి ఎవరికి వస్తుందో నేను చూస్తాను. వంకరగా నవ్వుతూ అంది ఆమె. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ధాత్రి వారి నుంచి తప్పించుకుంటుందా?